అనుకోవచ్చు, దాని ధైర్యాన్ని మించిన ధైర్యం ఇంకొకటి ఉండదు అని. ఎప్పుడైనా ఈ అర్జున్ మన దగ్గరికి రాబట్టి సరిపోయింది. లేకపోతే వేట పాలెంలోనో వెంగన పాలెంలోనో తిక్క పాలెంలోనో తిరుగుతూ దాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళం. మేడం, ఎవరితను? ఎప్పుడు చూడలేదు. యశోద జీవితం ఇలా కావడానికి కర్త కర్మలు ఆ రామయ్య జానకమ్ములో అయితే క్రియ వీడ్రా. అర్థం కాలేదు మేడం, కాస్త అర్థమయ్యేటట్టు చెప్తారా? యశోదని ప్రేమించినట్టు నాటకం ఆడించి వీడితో పెళ్లి చేయించి దాని పేరు మీద ఆస్తి మొత్తం కొట్టేయడానికే ఆ రామయ్య తండ్రి జానకమ్మలు ఈ అర్జున్ని వాడుకున్నారు. యశోద మనల్ందరినీ నమ్మించి మాయ చేస్తే ఆ యశోదని వీడు సిన్సియర్ ప్రేమికుడిగా నమ్మించి పెళ్లి దాకా తీసుకొని వచ్చాడు. వీడు కూడా మంచి నటుడే. ఏదో మేడం, అంతా మీ అభిమానం. వీడికంటే నేనే బెటరేమో. యశోదని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఏంట్రా సుబ్బరాజ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఆ యశోద గురించి ఆలోచిస్తున్నాను. యశోద తెలివి గురించి మీరు మెచ్చుకుంటూ ఉంటే నాకు భయం వేస్తుంది మేడం. అది ఎక్కడ మనకి దొరకకుండా పోతుందో అని. ఇంత తెలివి కలిగింది మీకు విషయం తెలిసిందని తెలుసుకోకుండా ఉంటుందా? ఒకవేళ నిజంగా తెలిస్తే ఒకవేళ తను మనకి దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను మేడం. అది ఎక్కడికి తప్పించుకోకూడదురా. అది మెడికల్ స్టోర్కి వెళ్ళొస్తాను అంది. ఆ యాసిడ్ గాడికి కబురు పెట్టాను, వాడు దాన్ని వెతుకుతూ ఉన్నాడు. రేయ్, మీరిద్దరు కలిసి వెళ్ళండి. ఆ యశోద ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి, ప్రాణాలతోనే. అది ప్రాణాలతోనే రావాలి. ఎందుకంటే అది ఇక్కడికి వస్తే వీడి చేత నేను తాళి కట్టిస్తాను. దాన్ని చంపితే నా పగ తీరదురా సుబ్బరాజ్. అది నన్ను పెట్టిన టెన్షన్కి దాన్ని 10 బాధ పెట్టి టెన్షన్ పెట్టి మరి చంపుతాను. ఈ నరకం నాకు ఎందుకు రాని దానంతటా అదే చావాలి. అలాగే మేడం. బ్రో పద. మేడం, ఒకసారి మీ రివాల్వర్ ఇవ్వండి. రివాల్వరా? ఎందుకురా? దాన్ని నేను తెమ్మంది ప్రాణాలతో. సరిగ్గా విన్నావా లేదా? విన్నాను మేడం, అందుకే అడుగుతున్నాను. ఆ యశోద కనిపించగానే యశోద మర్యాదగా నాతో రా అనగానే అది చేతులు కట్టుకుని ఎస్ బాస్ అంటూ రాదు. దాన్ని బెదిరించాలి. అందుకే అడుగుతున్నాను రివాల్వర్ ఇవ్వమని. ఏంటి బాస్ అలా చూస్తున్నావు? ఏం లేదు బ్రో, తర్వాత మాట్లాడతాను. గన్ను కావాలి, గన్ తీసుకురా నువ్వు. జాగ్రత్త. అలాగే మేడం. నేను చెప్పింది గన్ను గురించి కాదురా, అమ్మాయి గురించి. బ్రో పద రా. వెళ్ళొస్తాను మేడం.
ఏంటమ్మా నువ్వనేది? ఆ ఊర్మిళకి సోదమ్మాయి రూపంలో ఉన్నది నువ్వేనని తెలిసిపోయిందా? అవును బాబాయ్, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతకు మించి నా బిడ్డని నేను ఎలా దక్కించుకోవాలో, నా బిడ్డతో నేను ఎలా కలిసి ఉండాలో తెలియడం లేదు. యశోద, ఇన్ని రోజులంటే తెలీదు కాబట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు, ఆ ఇంట్లోనే ఉంటూ బిడ్డకి దగ్గర అవుతున్నావు. కానీ ఇకపై అలా కుదరదు కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు భయపడాలి యశోద? అవసరం లేదు. మనం మన దగ్గర ఉన్న ప్రూఫ్స్తో ఆ ఊర్మిళని ఎదుర్కొందాం. తను ఢీ అంటే మనం ఢీ అందాం. ఇక మీదటి నుంచి మనం వెనకడుగు వేయకూడదు. వద్దు బాబు, మీరిప్పుడు ఆవేశపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊర్మిళ మేడంకి చిన్న అనుమానం వస్తేనే ఎవరిని వదిలిపెట్టదు. అలాంటిది ఇన్ని రోజులు యశోద తనని మోసం చేసిందని తెలిసి తన సామ్రాజ్యంలో యశోద ఉందని ఊర్మిళ మేడానికి తెలిస్తే ఎలా ఊరుకుంటుందనుకున్నారు బాబు? ఖచ్చితంగా డేగలాగా తీక్షణంగా వెతుకుతుంది. మీరు ఎక్కడున్నా సరే వెంటనే పట్టుకుంటుంది. అయితే మీరిద్దరూ ఒక పని చేయండి బాబు. ఏం చేయాలి బాబాయ్? వెంటనే మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. నేను ఎలాగో బిడ్డని తీసుకొస్తాను కదా, నా మాట నమ్ము. అసలు నా బిడ్డకు దూరంగా నన్ను ఎలా వెళ్ళమంటున్నారు? అది కాదమ్మా, నీ బిడ్డ కంటే నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్. మీ ప్రాణాలతో పాటు హరి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకండి, అంతేకాని ఒకరి కోసం ఒకరు చావద్దమ్మా. నేను చెప్తున్నాను కదా, నీ బిడ్డను నేను తీసుకొస్తానని. అయ్యో, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బాబాయ్ బిడ్డని ఎక్కడి నుంచి తీసుకుని రావడం. ఇంత జరిగిన తర్వాత ఊర్మిళ ఊరికే ఉండదు అని నువ్వే అంటున్నావు కదా. అలాంటప్పుడు బిడ్డ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నా ఒక్కదాని స్వార్థమే చూసుకోలేను బాబాయ్. నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి. నా మీద పడ్డ నింద నేను ఎలాగైనా తొలగించుకోవాలి. అంతేకాకుండా నాలాగే ఎంతో మందికి అన్యాయం జరిగింది, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇకపై ఊర్మిళ చేతిలో మోసపోయిన వాళ్ళందర్నీ నేను విడిపించాలి. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడిదే నా ముందున్న కర్తవ్యం. ఈ సమస్యలన్నీ తీరిన తరువాతే నేను ఈ ఊరు నుండి కదులుతాను. అంతేకాని ఆ ఊర్మిళకి భయపడి మాత్రం కాదు. ఏదైతే అది జరుగుతుంది బాబాయ్. నేను తెగించేశాను. ఏంటి బ్రో ఇలాంటి ప్లేస్కి వచ్చి ఆపారు? పాస్ పోసుకోవాలా ఏంటి? అమ్మా, ఏంటి బ్రో అంత పని చేసావు? ఒక క్షణం నేనెంత భయపడిపోయాను తెలుసా? అలవాట్లేదు బ్రో. నాకుంది.
ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? ఏం లేదు బ్రో, అసలు మనం ఇక్కడ ఎందుకు ఆగాం? మనం యశోదను వెతకడానికి వెళ్ళాలి. పద, ముందు ఆ పని చూద్దాం, పద. వెళ్దాం బ్రో, తొందర ఏముంది? దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అదేంటి బ్రో అలా అన్నావు? ఇప్పుడు యశోద దొరికిందనుకో, నీకు ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా, దానివల్ల నీకు కొంత డబ్బు వస్తుంది. అలాగే మా ఊర్మిళ మేడంకి కూడా కోట్ల ఆస్తి వస్తుంది. అలాగే తన పగ కూడా తీరుతుంది. ఎటొచ్చి నాకే బ్రో ఎలాంటి లాభం లేదు. మీకు డ్రైవర్గా, ఆ మేడంకి పనోడ్లాగా పని చేసుకుంటూ నేను ఇంతే ఉండాలి, అంతే కదా. నాకు అది నచ్చలేదు బ్రో. అర్థమైంది సుబ్రాజ్ నీ బాధ. యశోద దొరికితే, యశోదతో నాకు పెళ్ళైతే నాకొచ్చే డబ్బులు నీకు 10% ఇస్తానులే. ఇప్పుడు 10% అంటే ఎంతో తెలుసా? 20 lakhs. అబ్బా, 20 లక్షలే నాకే? అవును బ్రో, ఇస్తాలే, టెన్షన్ పడకు. సరే గాని ఇదిగో, ఇక్కడ మనం సిగరెట్ తాగుతూ టైం వేస్ట్ చేయకూడదు. ముందు ఆ యశోదను పట్టుకోవాలి, వెతుకుదాం. పద పద, తీబండిది. ఒరే మెంటల్, మాట్లాడితే గన్ను పెడతావేంట్రా? ఏంట్రా ఇది? గంతి ఫస్ట్. అవునరా, నాకు మెంటలే. ఎంత మెంటల్ అంటే ఊర్మిళ మేడం వెతుకుతుంది యశోదనే అని నాకు తెలుసు. యశోద కనిపిస్తే యశోదని చంపేస్తుందని కూడా నాకు తెలుసు. కానీ నా మనసు మాత్రం ఆ యశోదనే ఇష్టపడిందిరా. ఏంట్రా షాక్ అయ్యావా? నేను చెప్పేది నిజం, జోక్ కాదు. యశోదని నేను ప్రేమిస్తున్నాను. నాది నీలాంటి దొంగ ప్రేమ కాదు, నాది నిజమైన ప్రేమ. యశోద నాకు తప్ప ఎవరికి దక్కకూడదు. అలాగే యశోద మీద ఈగ కూడా నేను వాలనివ్వను. యశోద కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నానంటే, పొరపాటున నేను లేనప్పుడు యశోద నీకు కనిపిస్తే నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళి ఊర్మిళ మెడకి అప్పచెప్పినా, లేకపోతే దాని మెడలో నువ్వు తాళి కట్టినా, నేను వెంటనే నిన్ను చంపేస్తాను. ఇది మాత్రం క్లియర్. ఏంట్రా, ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను భయపడతాననుకున్నావా? రేయ్, నేను నీలాగే ఎదవన్రా. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఏమైనా చేస్తావు గానీ నేను ప్రాణాలు తీస్తా. యశోద మెడలో నేనే తాళి కట్టాలి, నేనే కడతాను. భగవంతుడు కూడా యశోద నీకు దక్కకుండా తప్పించి నా కంట పడేలాగా చేశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొంచెం కొంచెం ఒకసారి 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 నేను చెప్పేది విను. నాకు అర్థమైంది బ్రో, మొత్తం చేస్తుంది నువ్వే అని. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడే ఊర్మిళ మేడం దగ్గరికి వెళ్ళి నీ గురించి మొత్తం చెప్పేస్తాను. సరే చెప్పు, చెప్పరా. చెప్పిన మరుక్షణమే నువ్వు బ్రతికుంటావు. మేడంకి ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని హింట్ ఇచ్చానురా. రేపో మాపో అమ్మాయి ఎవరో కాదు, యశోద అని చెప్పేద్దామని నేనే అనుకుంటున్నాను. నువ్వు చెప్తానంటున్నావు కదా, నాకు ఆశ్రమం కూడా ఎందుకు? వెళ్ళు, వెళ్ళి చెప్పేసుకోపో. నేను తెగించేశాను రా.
చెప్తా. చెప్పిన తర్వాత నీకేమవుతుందో నాకు తెలీదు. మేడంతో మాట్లాడుకో, చెప్తున్నా. చెప్తాను మేడంతో. నా సంగతి నీకు తెలీదు. నన్నే చంపుతానని బెదిరిస్తావా? నీ గురించి ఊర్మిళ మేడంకు చెప్తాను. అయిపోయావు. భగవంతుడా, ఇన్ని రోజులు యశోద ఎవరో ఏ రూపంలో ఉందో ఆ ఊర్మిళకి తెలీదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు యశోద సోదమ్మ రూపంలో ఉందని ఊర్మిళకు తెలిసిపోయింది. ఖచ్చితంగా యశోదని ఊర్మిళ బ్రతకనివ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటే ఇంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనం ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ముందు చెప్పవే. నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది. సోదమ్మయ్య తన దగ్గర ఉంటుంది ఎవరో కాదు యశోదనే అని ఆ ఊర్మిళకి తెలిసిపోయిందట. ఇప్పుడు యశోద ఎక్కడుంది? అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఇంతకు ముందే అన్నయ్య కాల్ చేసి చెప్పాడు. యశోద తెలివిగా బయటకు తప్పించుకుందట. యశోదను వెతకడానికి, దాని మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడిన ఆ అర్జున్ని అన్నయ్యని ఇద్దరిని పంపించిందంట. అన్నయ్యకి యశోద కనిపిస్తే ఎలాగోలాగా తప్పిస్తాడు, కానీ ఆ అర్జున్కి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఊర్మిళ ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ ఊర్మిళ యశోదను బ్రతకనివ్వదమ్మా. ఏంటి మీరిద్దరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? యశోద ఆపదలో ఉందంటండి. యశోద ఆపదలో ఉందా? యశోద ఆపదలో ఉందని అలా నీళ్లు నమ్ములుతూ మీలో మీరే టెన్షన్ పడతారేంటి? సుబ్బరాజుకో మధుకో కాల్ చేయాలి కదా. సరే, నేను మధుకర్కి కాల్ చేస్తాను. వద్దు నాన్న, నేను ఆల్రెడీ మధుకర్కి ఫోన్ చేశాను. అసలు యశోద ప్రమాదంలో ఉందని మీకెవరు చెప్పారు? అన్నయ్య చెప్పాడు నాన్న. అసలు వాడికెలా తెలుసు? వాడికెవరు చెప్పారు? నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్ అనుకుంటున్నావా? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయడానికి? ఎలాగోలాగా తెలిసిందని అనుకోవాలి, కానీ ఎలా తెలిసింది, ఎందుకు తెలిసిందని క్వశ్చన్స్ వేస్తారా? ఏదో జరుగుతుంది. మీ అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. నిజం చెప్పండి. ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? మేమిద్దరం కలిసి ఏం చేస్తాం? రోజు రోజుకి నువ్వు అనుమాన పక్షిగా తయారయ్యావు.
యశోదని ప్రమాదం నుంచి ఎలా తప్పించాలరో మొగడా అని మేము ఆలోచిస్తుంటే మీరేమో అనుమానిస్తున్నారు. మీ అనుమానం తగలయ్యా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము ఏదో ఒకటి ఆలోచించుకుంటాం. వెళ్ళండి. ఇప్పుడేం చేద్దామే? అదే అర్థం కావట్లేదు. యశోద, ఏమైంది? ఏంట కన్నీళ్ళు? నిన్న మొన్నటి వరకు దేవకిగా జయగా ధైర్యం కూడగట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి పాపతో ఆడుకున్నాను, ముద్దాడాను, పాపకి దగ్గరయ్యాను. చివరికి ఆ పాప నా కన్నబిడ్డ అని తెలుసుకోగలిగాను. కానీ ఇప్పుడు నేనే యశోదని అని ఆ ఊర్మిళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంక నేను ఆ ఇంటికి వెళ్ళలేను, నా బిడ్డని చూడలేను. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఇంకా ఎన్ని రోజులు అర్థం కావడం లేదు హరి. 1-2 రోజులైతే ఆ దేవుణ్ణి నా బిడ్డను నాకివ్వమని ప్రార్థిస్తూ చూడకుండా ఉండగలనేమో, కానీ ఆ తర్వాత నా వల్ల కాదు హరి. అసలు ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎంతో మంది కన్నెపిల్లల జీవితాల్ని కాళరాసి వాళ్ళకి తెలియకుండా బిడ్డల్ని కనేలా చేసి వాళ్ళందరి చావులకి కారణమవుతున్నారు. దానికి కారణం ఎక్కడో ఉన్న నా క్లయింట్ ఊర్మిళ మీద వేయటమేంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ ని పరిశీలించమని కోరుతున్నాను.